కాంగ్రెస్ పార్టీలో వరుస సంఘటనలు కల్లోలం రేపుతున్నాయి. పార్టీలో వర్గపోరు ఒకవైపు, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత ఇంకొక వైపు హస్తం పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీల గర్జన అంశాలు అధికార పార్టీలో కాకరేపుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే తెలంగాణ కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది, ఇంకేదో జరగబోతోంది అన్న అనుమానం కూడా కలుగుతుంది. పార్టీల రహస్య భేటీలు, అటు బీఆర్ఎస్ నేతల వార్నింగ్లతో రేవంత్ సర్కారు భవిష్యత్తుపై సొంత పార్టీలోనే భయాందోళనలు నెలకొన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి సరిగ్గా సంవత్సరం కాలమవుతోంది. ఏడాదిలోనే గ్రామాల్లో పథకాలు సరిగ్గా అందట్లేదని ప్రజలు, పార్టీలో వర్గపోరుతో రేవంత్ రెడ్డి సర్కారు సతమతమవుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోల్ ఒకటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారనే ప్రశ్నతో పోల్ నిర్వహించింది. 2 ఆప్షన్లలో ఫామ్ హౌస్ పాలనకు 70% పైగా ఓట్లు పడగా, ప్రజల ముంగిట పాలనకు 30% లోపే మద్దతుగా ఓట్లు వేయటంతో అంతా కంగుతిన్నారు. అధికార పార్టీ నేతలు తమ పాలనలో రాష్ట్రం వెలిగిపోతోందని, ప్రజలంతా ఫుల్ ఖుషీగా ఉన్నారని అనుకున్నారో ఏమో కానీ పోల్ రిజల్ట్ చూసి షాక్కి గురయ్యారు. ఓవైపు పోల్ వ్యవహారం రచ్చ నడుస్తుండగానే మరోవైపు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏకంగా 10 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసేలా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలు భేటీ అయిన సమాచారం బయటకు పొక్కటంతో హస్తం పార్టీ ఆందోళనలో పడింది. ప్రభుత్వంలోని ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మంత్రి తమను అసలు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యేలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలంతా సమాలోచనలు జరిపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాము సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్కు సమాచారం ఇచ్చామని ఎమ్మెల్యేలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఏదో జరుగుతోందన్న సంకేతాలు మాత్రం ఈ రహస్య భేటీ ద్వారా తెలుస్తోంది. ఎమ్మెల్యేల రహస్య భేటీ సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తోందని తెలుస్తోంది. అయితే పార్టీలో అసలేం జరుగుతుందోనన్న కంగారు వారిలో మొదలైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు చెందిన మంత్రులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు ఏమాత్రం సఖ్యత లేనట్టుగా కూడా తెలుస్తోంది.